నమస్కారం. నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. సమ్మర్ అంటేనే మనకందరికీ గుర్తొచ్చేది కొత్త మామిడికాయ పచ్చడి. ఇది మా అమ్మ చాలా చాలా బాగా చేస్తుంది. నేను మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను, మీకు కూడా నేర్పిస్తాను. కరెక్ట్ కొలతలతో చేస్తే ఎంత పెద్దవాళ్ళు చేసే వంట అయినా చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేయగలుగుతారు. మరి స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. అమ్మ చేతి కమ్మదనం మీ చేతిలో ఉంటుంది. మరి పచ్చడి ఎలా చేయాలో ఏమేం కావాలో చూసేద్దామా? మామిడికాయ పచ్చడి చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మామిడికాయ ముక్కలు, టర్మరిక్, చిల్లీ పౌడర్, సాల్ట్, ఆయిల్, మెంతులు, ఆవాలు, కొద్దిగా ఇంగువ. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. 4 కప్స్ మామిడికాయ ముక్కలు తీసుకుంటే 3/4 కప్ నువ్వుల నూనె తీసుకోవాలండి. ఇది బాగా వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసి ఆఫ్ చేద్దాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర ఇవి వేసి బాగా వేగిన తర్వాత ఇంగువ వేద్దాం. ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ ఇంగువ వేసి ఆఫ్ చేసేయండి. ఫస్ట్ మెంతులు దోరగా వేయించుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులు తీసుకోండి. 4 టీ స్పూన్స్ ఆవాలు తీసుకొని 2 కలిపి మిక్సీకి వేసుకుందాం. మెంతులు ఆవాలు కలిపి ఇలా మెత్తగా పొడి చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు కొలిచి స్టార్ట్ చేద్దాం. ఇది 4 కప్స్ అండి మామిడికాయ ముక్కలు. మీరు దేంతో అయినా కొలుచుకోవచ్చు. 4 కప్స్ అయ్యేలాగా చూసుకోండి. 4 కప్స్ మామిడికాయ ముక్కలకి 1 కప్ చిల్లీ పౌడర్, 3/4 కప్ సాల్ట్, ఇది మనం వేయించి పెట్టుకున్న పొడి, 1/2 టీ స్పూన్ టర్మరిక్ పౌడర్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఇందులో మామిడికాయ ముక్కలు వేసి మళ్ళీ బాగా కలపండి. మీరు చేత్తో మిక్స్ చేస్తేనే మామిడికాయ ముక్కలు అన్నింటికి కారము, సాల్ట్ అన్నీ బాగా పట్టుకుంటాయి. కాబట్టి చేత్తోనే బాగా కలపండి. ఇలా బాగా కలిపి పెట్టుకోండి. మనం ఆయిల్లో తిరువాత వేసి పెట్టుకున్నాం కదా, అది చల్లగా అయిన తర్వాత దీంట్లో వేద్దాం. చూడండి, ఆయిల్ చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో వేసి బాగా కలుపుతాం. దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా తడి తగలకుండా చూసుకోండి. కాయలు కూడా బాగా తుడిచి ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా చూసుకోండి. అప్పుడే మీకు ఈ పికిల్ ఇయర్ అంతా బాగుంటుంది. దీన్ని ఒక ప్లాస్టిక్ ర్యాప్ వేసి ఇలా మూత పెట్టేసి క్లోజ్ చేసి పెట్టేయండి. 2 డేస్ దీన్ని ఏమి కదిలించొద్దండి. తర్వాత మనం చూద్దాం. ఇది మనం పికిల్ పెట్టి 2 డేస్ అయిందండి. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాము. ఈ ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చింది కదా, అదేం లేదు, మళ్ళీ మిక్స్ చేస్తే అంతా కలిసిపోతుంది. ఒకసారి బాగా కలపండి. మామిడికాయ పచ్చడిని బాగా కలిపి పెట్టుకున్న తర్వాత కొద్దిగా టేస్ట్ చూడండి. సాల్ట్ తక్కువైందా, కారం తక్కువైందా అని చూసుకొని కలిపి మళ్ళీ గాజు సీసాలో కానీ లేదా పింగాణి దాంట్లో కానీ తీసి పెట్టుకోండి. చాలామంది ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు. మీకు ఇష్టమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, లేదంటే కూడా సంవత్సరం అంతా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మామిడికాయలు తరిగేటప్పుడు తడి లేకుండా చూసుకోండి. తర్వాత నువ్వుల నూనె మాత్రమే వాడండి. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి. మామిడికాయ పచ్చడి కూడా చాలా ఈజీ అనిపిస్తుంది మీకు. చూసేసారు కదండి, పచ్చడి రెడీ అయిపోయింది. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే పచ్చడి పెట్టడం కూడా కష్టం కాదనిపిస్తుంది కదా. మరి మీరు కూడా చేసేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నా వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వస్తాను.